వెల్కమ్ టు ది లియో. మనం లడ్డు నేతి విషయంలో కల్తీ జరిగింది. సో అప్పట్లో నెయ్యి కాని ఒక పదార్థంతో నెయ్యి తయారు చేశారని ఇప్పుడు సిట్టు చెప్పిన తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు అంటే కొంచెం రెగ్యులర్గా తిరుమల లడ్డు ప్రసాదాన్ని తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజే చాలా స్పష్టంగా లడ్డూలో ఏదో కల్తీ జరుగుతుంది, లడ్డూలో నేతి వాసన రావటం లేదు, లడ్డూ వెంటనే పాడైపోతుంది, చర్యలు తీసుకోండి అని గతంలో టీటీడీని అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ అనేక పోస్టులు పెట్టారు. కానీ అప్పుడు ఎవరు దీన్ని పసిగట్ల. ఎందుకంటే సాధారణంగా లడ్డూ ప్రసాదం అనేది రెగ్యులర్గా ఎక్కువ మంది తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఎవరైనా తిరుమల వెళ్ళి తీసుకొచ్చి ప్రసాదం ఇస్తేనో లేకపోతే మనం వెళ్తేనో తప్ప మనం రెగ్యులర్గా తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఒకసారి 2 సార్లు తిన్న వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు దాని గురించి. కానీ తిరుమల ప్రసాదాన్ని రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళకు ఆ ప్రసాదం గురించి తెలుస్తుంది. నేను లాస్ట్ టైం మీకు ఒక మాట కూడా చెప్పా. తమిళనాడుకు చెందినటువంటి ఒక భక్తురాలు అనుకుంటా ఏం చెప్పిందంటే, మేము అంటే తిరుమలకు నెలకు 2-3 సార్లు పైగా అంటే వారానికి ఒకసారి యావరేజ్న తిరుమల వెళ్ళే అలవాటు ఉన్నటువంటి కుటుంబం వాళ్ళు, దగ్గరలోనే పక్కనే కాబట్టి. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము గతంలో లడ్డూ తీసుకుంటే అది 2 వారాలు ఉన్నా కానీ చెక్కు చెదిరేది కాదు లడ్డు, 2 వారాలు 15 రోజులు పైగా ఉండేది లడ్డు. కానీ ఇప్పుడు లడ్డూ తీసుకుంటే 3 రోజులకే 4 రోజులకే పాడైపోతుంది, వాసన తేడాగా వస్తుందని చెప్పింది. ఆ వీడియో వైరల్ కూడా అయింది. మొన్న ఈ లడ్డూ కల్తీ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత వైరల్ అయింది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా తిరుమల ప్రసాదాన్ని తీసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంది. సాధారణంగా ఈ వారం తెచ్చిన లడ్డు 2 వారాల వరకు ఉండేదంట తినకపోయినా. కానీ ఇప్పుడు తెచ్చినటువంటి లడ్డు 3 రోజులకే పాడైపోతుంది, 4వ రోజు తినాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీని గురించి ఆల్రెడీ వాళ్ళు గతంలోనే చెప్పారంటే లడ్డూలో ఏదో తేడా జరుగుతుంది, ఆ నాణ్యత లేని వస్తువులు వాడటమో ఏదో జరుగుతుందని అప్పట్లో అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే అది నెయ్యే కాదు, కెమికల్స్తో తయారు చేసిన ఒక పదార్థం అని ఎవరికీ తెలియదు కదా. ఇప్పుడు ఎంత కెమికల్స్తో నెయ్యి వాసన తెప్పించినా ఒరిజినల్ నెయ్యి అవ్వదు కదా. ఒరిజినల్ నెయ్యితో చేసినటువంటి లడ్డు మీకు దీర్ఘకాలం మన్నుద్ది. కానీ ఆ లడ్డు ఆ నేతి సువాసన కోసం కెమికల్స్తో తయారు చేసినటువంటి కల్తీ పదార్థం ఎందుకు అంతకాలం మన్నికిస్తుంది? సహజమైనటువంటి స్వభావం దానికి ఎందుకు వస్తుంది? రాదు కదా. సో ఇప్పుడు ఇది వైరల్గా మారింది. గతంలో వైవి సుబ్బారెడ్డి నేను ఒక్కసారి గోడౌన్ను పరిశీలించాను, అక్కడ యాలకులో ఏవో జీడిపప్పు మొత్తానికి నాణ్యత లేదని నేను కాంట్రాక్టు టెండర్ రద్దు చేయమని ఆదేశించానని చెప్పి 2022లో అనుకుంటా ఒక పోస్ట్ పెట్టాడు ఆయన. సో ఆ పోస్ట్ కింద అప్పుడే భక్తులు అనేక కామెంట్స్ పెట్టారు. సో ఇప్పుడు అయ్యే వైరల్గా మారినాయి. టీటీడీలో నాడు వైవి సుబ్బారెడ్డి పెట్టినటువంటి పోస్ట్ కింద భక్తులు ఇది నెయ్యి ఈవెన్ ఆళ్ళు ఈళ్ళు చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా అన్నా నేతి అసలు లడ్డూలో నెయ్యి వాసనే రావటం లేదు, ఏదో తేడాగా ఉందని జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా 2022లోనే కామెంట్స్ పెట్టారు. అంటే ఈ లడ్డూ కల్తీని అప్పట్లోనే భక్తులు పసిగట్టారు. కానీ వీళ్ళు ఆ దున్నపోతి మీద వర్షం కురిసినట్టుగా వీళ్ళకి కావాల్సింది లాభాలు, పవిత్రతను అపవిత్రం చేయటమే. కాబట్టి ఎవరు పట్టించుకోరా. వాస్తవానికి ఏదైనా ఒక విషయం మీద పదే ఆరోపణలు వస్తే ఎంతటి పెద్ద వ్యక్తి అయినా దాన్ని సరి చేసుకోవాలి. అది టీటీడీ అనే కాదు, ఏ విభాగమైనా సరే పదే ఒక విభాగం మీద ఆరోపణలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. సో దాన్ని సరి చేయాలి. అందులోనూ ఇది రాజకీయం కాదు, ఇది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. ఇది హిందువుల భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఇది లడ్డు పరిమాణం తగ్గిందని గతంలో మీకు గుర్తుందా? ఆ లడ్డు పరిమాణం 80 గ్రాములు 90 గ్రాములు లోపే ఉంటుందని చెప్పి అదొక వీడియో వైరల్ అయింది గతంలో. ఆ తర్వాత లేదు ఇది ఎక్కడో తేడా జరిగింది, తర్వాత ఈ మొత్తం సెట్ చేస్తున్నామని చెప్పి వైవి సుబ్బారెడ్డి వివరణ కూడా ఇచ్చాడు. అప్పట్లో వీడియోతో సహా ఆ టీటీడీ కౌంటర్ దగ్గరే ఒక వీడియో తీశారు. లడ్డు పరిమాణం తూకం వేస్తే పరిమాణం రాట్లా, లడ్డు ఆళ్ళ దగ్గర తూకం వేస్తేనే మళ్ళీ మనం బయటకు తీసుకున్నాక కాదు. సో ఇప్పుడు దీనికి సంబంధించి గతంలో ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. సో ఇది నేను గతంలో వైవి సుబ్బారెడ్డి 2022 మే 28న పెట్టినటువంటి పోస్ట్ ఇది. టీటీడీ మార్కెటింగ్ గోడౌన్లో ఈరోజు ఆకస్మిక తనిఖీ చేశాను. ప్రసాదాల తయారీకి వాడే జీడిపప్పు నాణ్యత లోపించి ఉండటం గుర్తించి సదరు కాంట్రాక్టు టెండర్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించానని చెప్పాడు. యాలకులు నెయ్యి కూడా నాణ్యత మేరకు లేవనే అనుమానంతో
వాటిని ప్రభుత్వ ల్యాబ్ పరీక్షల కోసం పంపాలని అధికారులను ఆదేశించాను అని చెప్పి సుబ్బారెడ్డి 2022 మే 28నే పోస్ట్ చేశాడు ఇక్కడ. అంటే ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనో ఏమో కానీ యాలకులతో పాటు నెయ్యి కూడా నాణ్యత లేదని నేను టెస్ట్కి పంపాలని ఆదేశించాను అని మాత్రం చెప్పాడు. మరి అప్పుడు టెస్ట్కు పంపినప్పుడు ఆ రిజల్ట్ వచ్చిందా లేదా? మనం మాట్లాడుకునేది 2022 మేలో. టెస్ట్కు పంపితే 10 రోజుల్లో వస్తుంది, 15 రోజుల్లో వస్తుంది, లేదా నెల రోజుల్లో వస్తుంది. అంటే 2022 జూన్ నాటికల్లా టెస్ట్ ఫలితాలు వచ్చి ఉండాలి. అప్పుడే అది నెయ్యి కాదని వైవి సుబ్బారెడ్డికి తెలిసి ఉండాలి. అప్పుడే దాన్ని బండారం బయట పెట్టి ఆ టెండర్లు రద్దు చేసి ఉండాలి. కానీ ఇదేమీ జరగల. సో ఈ పోస్ట్ కింద ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ పోస్ట్ కింద వచ్చినటువంటి కామెంట్లు మీకు చూపిస్తా చూడండి. ఇది వైవి సుబ్బారెడ్డి వేరొక పోస్ట్ అనమాట. తిరుమల లడ్డూ ధర పెంచే గతంలో దీని ధర ఎంత పెంచండి, అర్చన సేవ ఎంత పెంచండి, దీనికి ఎంత పెంచండి అని వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు, గుర్తుందా? సో అప్పుడు ఇచ్చినటువంటి వివరణ దానికి సంబంధించి మల్లికార్జున అనే ఒక వైసీపీ అభిమాని జననేత అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి డీపీ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో పెంచినా పర్వాలేదు సార్, 10 ఏళ్ల క్రితం ఉన్న లడ్డూలో నెయ్యి వాసన మాత్రం రావటం లేదు అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. ఇది ఎప్పుడు చేశాడు? 2019 నవంబర్ 17, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన ఒక 5-6 నెలలకి చేసినటువంటి కామెంట్ ఏంటి? నెయ్యి వాసన రావటం లేదు అనే కామెంట్ ఇక్కడ చాలా స్పష్టంగా చేశాడు. చేసింది వైసీపీ అభిమాని. మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి ఇది ఎవరో ఫేక్ కాదు, 2019 పోస్టులు అంతకంటే కాదు, ఇది మనం తీసుకురావడం కాదు. సో ఇది అంటే నెయ్యి వాసన రావటం లేదని అప్పుడే చెప్పారు భక్తులు. సో ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి చూడండి. సో ఇక్కడ చూడండి, హరికుమార్ ఎన్జీ అనే ఒక వ్యక్తి, దిస్ ఈజ్ ది లడ్డు ఆఫ్ 12 నాన్స్ 50% ఆఫ్ పౌడర్ వేర్ డేస్ వీ యూజ్ టు ఫైండ్ ఏ డిఫికల్ట్ టు బ్రేక్ ఏ లడ్డు, షేమ్ ఆన్ ది మేనేజ్మెంట్ అని చెప్పి ఇక్కడ ఒక పోస్ట్ పెట్టి, అంటే లడ్డు పూర్తిగా పొడి పొడిగా మారిపోతుందని చెప్పి ఈయన ఒక పోస్ట్ పెట్టాడు. ఇది 2022 మార్చి 27న పెట్టినటువంటి పోస్ట్ ఇది. సో ఆయన ఫోటోలతో సహా ఆధారాలతో సహా పెట్టినటువంటి పోస్ట్ ఇది. అంటే టీటీడీలో ఏం జరుగుతుందనేది చెప్పడానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు ఇంకా ఉన్నాయి, ఒకసారి చూపిస్తాం. సో ఇది కూడా చూడండి ఒకసారి. యాలకులు పంపానని చెప్పాడు కదా, ఇందాక చెప్పాను కదా, ఆ పోస్ట్ కింద మీకో నమస్కారం, ఎప్పటికైనా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నా వయసు 40 ఏళ్ళు, ఇప్పటి వరకు ఎన్నిసార్లు తిరుమల లడ్డు ప్రసాదం తినుంటానో. గత 6 నెలలుగా లడ్డు ప్రసాదం కొద్దిగా రుచి చూసిన వాళ్ళంతా దద్దుర్లు వస్తున్నాయి, నెయ్యి ఫక్తు కల్తీ ఉంది, మహాప్రభు సరిచేయండి అని ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. ఈ లడ్డు టేస్ట్ చేసిన వాళ్ళకి ఒళ్ళు దద్దుర్లు వస్తున్నాయి అని, ఈ లడ్డు నేతిలో ఏదో తేడా ఉంది, నెయ్యి కల్తీ జరిగిందని, ఇంకో నెయ్యి ఫక్తు కల్తీ ఉంది, మహాప్రభు సరిచేయండి అని 2022 మే 29న, మే 28న వైవి సుబ్బారెడ్డి పోస్ట్ పెడితే మే 29న ఆ వ్యక్తి కామెంట్ పెట్టాడు, సత్యమేవ జయతే అనే ఒక హ్యాండిల్ నుంచి. అంటే వీళ్ళు స్పష్టంగా చెప్పారు, అది మీకో నమస్కారం నాయన, లడ్డూ తిన్నవాళ్ళని, నేను 40 ఏళ్ళు నాకు అనుభవం ఉంది, నేను ఇప్పటివరకు ఎన్ని లడ్డూలు తిన్నానో శ్రీవారి లడ్డూలు, కానీ ఇటీవల 6 నెలల నుంచి ఆ లడ్డూ తిన్న వాళ్ళందరికీ ఒళ్ళు దద్దుర్లు వస్తున్నాయి, నెయ్యిలో కల్తీ జరిగిందని చాలా స్పష్టంగా చెప్పాడు. సో సరిచేయండి అని చెప్పి మహాప్రభు అని చెప్పి వేడుకున్నాడు. ఇది అంటే ఇప్పుడు జరిగింది కాదు, ఇది 2022 మే 29న సంగతి మీకు చెప్తున్నా నేను, అర్థమైందా? సో ఇది ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి చూడండి. ఇది ర్యాండమ్గా కొన్ని తీసుకున్నాను చూడండి. ఇది 2022 మార్చి 24న, ఈ నెలలో 2 సార్లు తిరుమతి వెళ్ళాను, అక్కడ ఏ మార్పు లేదు, ఇంకా ఫ్లైఓవర్ పనులు అలాగే ఉన్నాయి, తిరుమల వెంకన్న లడ్డూలో నెయ్యి వాసన లేదు, క్వాలిటీ అస్సలు లేదు, అన్న ప్రసాదం బాగాలేదు, ఇంకా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి అని చెప్పి ఇక్కడ లడ్డూలో నెయ్యి వాసన కానీ క్వాలిటీ కానీ లేదు అనే విషయాన్ని 2022 మార్చి 24న శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి కామెంట్ చేశాడు, టీటీడీని ట్యాగ్ చేసు. అలాగే 2021 మార్చి 13న, ఓరిని ఎంకమ్మల్లారా, ఒరే ఏందిరా ఈ తిరుపతి లడ్డు, ఇప్పుడు ముక్కు దగ్గర పెట్టుకున్న నెయ్యి వాసన రావటం లేదు, ఎరా లడ్డూలకు వెళ్ళవలసిన నెయ్యిని కూడా నాకేస్తున్నారా అని చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. సో ముక్కు దగ్గర పెట్టుకున్న లడ్డు నెయ్యి వాసన రావట్లేదు. అసలు తిరుమల లడ్డు అంటేనే అదొక సువాసన, దాన్ని చేత్తో పట్టుకోగానే ఆ వచ్చే స్మెల్లే ఒక ఆనందకరమైనటువంటి అనుభూతినిస్తుంది. సో ఇక్కడ ముక్కు దగ్గర పెట్టుకున్న దాని వాసన రావట్లేదు, ఆ నెయ్యి కూడా దొంగతనంగా దొడ్డిదారి పట్టిస్తున్నారా ఏంట్రా బాబు అని చెప్పి ఇది 2021 పెట్టినటువంటి లడ్డు. ఇక అదే 2021 మార్చి 13న ఇంకొక కూడా వచ్చింది, లడ్డు గట్టిగా ఉంది, ఆయిల్ స్మెల్ వస్తుంది, పూర్ క్వాలిటీ, స్వీట్ షాపులో స్వీట్స్ లాగా తిరుపతి లడ్డూని ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు అని చెప్పి, అంటే స్మెల్ ఆయిల్ స్మెల్ వస్తుంది, నేతి స్మెల్ రావటం లేదని ఆ రోజు చెప్పాడు. నిజంగానే అది ఆయిల్ లాంటిదే, పామ్ ఆయిల్ కలిపేశారు కదా, మొత్తం పామ్ ఆయిల్ కదా మరి. సో ఆయిల్ స్మెల్ వస్తుందని ఆ రోజే 2021 చెప్పారు.
సో ఇక్కడ చూడండి, అక్షర సత్యం సార్. ఎందుకంటే 2 రోజుల క్రితం మా అన్నయ్య వాళ్ళు తిరుమల వెళ్ళి వచ్చారు, లడ్డూలు తెచ్చారు. ఎందుకనో లడ్డు మునుపటిలా అనిపించడం లేదు. నాకు తిరుమల లడ్డు ఆ చేతికి తీసుకోగానే ఎంతటి కమ్మని వాసన, అద్భుతమైన టేస్ట్. అలాంటిది నిన్న మా అన్నయ్య వాళ్ళు తెచ్చిన లడ్డు అంత టేస్ట్ అనిపించలేదని చెప్పి 2021 మార్చి 14న ఒక కామెంట్ వచ్చింది. అంటే ఈ భక్తులందరూ కూడా లడ్డూలో వాసన రావటం లేదు, లడ్డూలో నేతి వాసన అసలు లేదు అని మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. కానీ వైవి సుబ్బారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పట్టించుకోవాలి. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ భక్తులు ఎప్పుడో మాట్లాడారు దీని గురించి. సో దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. తిరుమల లడ్డూలో కల్తీని ఆనాడే పసిగట్టిన భక్తులు, అందులో ఏదో తేడాగా ఉందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు. అప్పట్లోనే పెద్ద సంఖ్యలో గళమెత్తిన వైనం, అయినా పట్టించుకొని జగన్ అనుకో. తాజాగా సిట్టు దర్యాప్తులో నెయ్యి కల్తీ వెల్లడి కావడంతో ఈ పాత పోస్టులన్నీ కూడా రీపోస్ట్ చేస్తున్నారు. సో ఏం వచ్చినాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపించినవే ఇక్కడ రాశారు. ఏదైతే ఆ తిరుమల లడ్డూకు సంబంధించి ఆ వ్యవహారాలు ఉన్నాయో దానికి ఇప్పుడు మన సోషల్ మీడియాలో వచ్చినాయి ఇక్కడ వివరంగా రాశారు. అంటే భక్తుల అనుమానమే నిజమైంది, నెయ్యి కల్తీ జరిగినట్లుగా ఆనాడు భక్తులు అనుమానించిందే నిజమైంది. సిట్ ఇదే విషయాన్ని తన నివేదికలో కూడా తేల్చి చెప్పింది. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి విషయాన్ని భక్తులు ఆ రోజే మాట్లాడుకున్నారు. అంటే తిరుమలలో జరిగినటువంటి ఈ కల్తీ వ్యవహారాన్ని ఆ రోజే గుర్తించిన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చైర్మన్ హోదాలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి కావచ్చు, కనీసం దీన్ని పరిగణలోకి తీసుకోకుండా భక్తుల మనోభావాలతో ఆడుకుని ఒక రసాయనాలతో చేసినటువంటి ఒక కల్తీ పదార్థం ద్వారా లడ్డూలు తయారు చేసి భక్తుల చేత తినిపించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారు. కానీ ఇటీవల ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 17-18 నెలల్లో ఎక్కడా కూడా లడ్డూకు సంబంధించి ఒక్క కామెంట్ కూడా సోషల్ మీడియాలో రాలా. ఈ లడ్డు బాగాలేదని కానీ, నాణ్యత తగ్గిందని కానీ, వాసన రావడం లేదు కానీ ఎవరూ కామెంట్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో తయారు చేస్తున్నటువంటి లడ్డూలు అవి. అంటే ఆ రోజే ఆ భక్తులు గుర్తించిన జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి దీన్ని పట్టించుకోలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.